వేడి బాస్మతి రైస్. అన్నం అయితే రైస్ లెక్క పెట్టుకోవచ్చు సిరి. అవును, ఒక్కొక్క మెతుకు అలా కూడా వచ్చేసిద్ది అంతే. అసలు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. అన్నం బాగుంటే పచ్చడి మెతుకులు వేసుకొని అయినా సరే తినేయచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఈ కూరకి ఈ బాస్మతి రైస్కి చికెన్ కర్రీ లేకపోయినప్పుడు కూడాను చూడండి. నువ్వే పెట్టేయమా? పెడతానే, ఇదిగోండి ఇది చూడండి. ఈ కోడిగుడ్లు ఇలా వేసుకొని ఈ ఆయిల్ ఉంది చూసారా, ఈ ఆయిల్తోనే అన్నం కలుపుకొని తినేసేయచ్చు ఫ్రెండ్స్. నిజం, అంత అన్నం నిజంగా ఈ ఆయిల్తో సరిపోయి ఈ ఆయిల్తో తినేసేయచ్చు. అంత బాగా చేశాను. ఇదిగోండి కూర కూడా చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత టేస్ట్ అనేది ఖచ్చితంగా చూడాలి కదా. ఇవ్వండి ఇదిగోండి శతాక్షి హాలిడేస్కి స్పెషల్ పెడతాను మాకు. ఆహా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంట్లో నీళ్ళు వస్తున్నావా? మామూలుగా లేదు. ఆహా ఓహో అసలు ఎంత కమ్మగా ఉంది సరే, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అయిపోయింది. సూపర్ అమ్మ, సూపర్ అసలు సూపర్. ఇళ్లలో పూజలైనా, వ్రతాలైనా, నోములైనా, జాతకాలు చూపించుకోవాలనుకున్నా, పొరుగు దేశాల్లో ఉన్న మీ బంధువులు జాతకాలు చూపించుకోవాలనుకున్నా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నానండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే పొరుగు దేశాల్లో ఉన్న మీ బంధువులకి జాతకాలు చూడటంతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా జాతకాలు చూస్తారు. విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, అలాగే తరచుగా ఇంట్లో కీడు జరుగుతున్నా, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఆస్తి బాధలైనా, అప్పుల బాధలైనా, ఇటువంటి సమస్యలకైనా సరే పోస్టులో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు ఇచ్చినా వీళ్ళు జాతకాలని చూస్తారండి. ఇవాళ మేము ఇళ్ళు కట్టుకొని ఇంత సంతోషంగా కడకలాడుతూ ఉన్నామంటే పూజారి గారు చెప్పినట్టు జరిగిందండి. ఆయన వాక్ అనేది చాలా నిజంగానండి, బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒకటంటారు చూడండి. పూజారి గారు చెప్పింది జరిగిందండి. మీరు ఇల్లు కట్టుకుంటారమ్మా ఈ సంవత్సరం అన్నారు. నిజంగా ఆయన వాక్ అనేది ఫలించింది. ఈరోజు ఇలా కట్టుకొని మా పిల్లలతోటి ఇంట్లో పండుగలన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. అందరూ అవుదు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి ఫ్రెష్గా ఇప్పుడే మేము తీసుకొచ్చానమాట కేజీన్నర చికెన్ ఫ్రెండ్స్. ఇది కొంచెం లెగ్ పీసులు ఉన్నాయి. దామా దగ్గర పండి చికెన్ లెగ్ పీసులు కూడా ఉన్నాయి. 4 లెగ్ పీసులు ఉన్నాయి సిరి ఫ్రెండ్స్. ఈరోజు చేస్తున్న కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఈరోజు మా శతాక్షికి హాలిడేస్ ఇచ్చారు. ఇక సమ్మర్ మొదలవుతున్నట్టు అనిపించింది. కొంచెం ఇంట్లో షూట్ల కన్నా కొంచెం బయటకు వస్తే ఈ తోటలు ఇవన్నీ చూసుకోవచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి బయటకే వచ్చాం, అందరం కలిసి వచ్చాం. ఇదిగో చికెన్ కేజీన్నర తీసుకొని వచ్చా. బాస్మతి రైస్, బిర్యానీ చేయలేం కదా కదిలితే, అందుకని బాస్మతి రైస్ అనమాట, ఓల్డ్ బియ్యం. ఇది వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. జలుబు చేసింది కొంచెం లైట్గా. వాటర్ ఆకిమా. శుభ్రం కడుక్కోవాలి, నీ శ్వాసన వస్తుంది లేకపోతే. వాటర్ ఆకి. చాలు. చాకుమా. ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేస్తున్నాను తెలుసా? అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవేమీ వేయకోకుండా ఇంట్లో మర్చిపోయి వస్తే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానో అలా చేస్తాను అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో పట్టుకొని మర్చిపోయాం.
ఈ కూరగాయలతో పాటు అల్లం ఒక చిన్న ముక్క ఉంది కాబట్టి దీంతో అడ్జస్ట్ చేస్తాను, కానీ బాగుంటుంది కూర. చూడండి బాగా చేస్తాను. మసాలా లేకుండా చేయలేరు అనుకోవచ్చు, మసాలా లేకుండా కూడా చేయాలండి, మనసు పెట్టి చేయాలంటే. ఏదైనా సరే ఫ్రెండ్స్, వంట రావాలే కానీ ఎన్ని విధాలైనా సరే వంట అనేది చేసుకోవచ్చు. గుడ్లు తీసుకోవచ్చు వచ్చేటప్పుడు. ఇలా ఉడుకుతున్నప్పుడు చికెన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మగ్గుతూ ఉంటుంది కదా, ఉప్పు కారం పసుపు వేసినప్పుడు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే ఇది ఒక ముక్కి అంటే ఇలా ముక్కి ఇచ్చేది. ముక్కలో నుంచి ఒక మంచి టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా. తింటావా చేతచ్చి? అన్నావా తినంత డైరెక్ట్ కాలుతూ ఉంటుంది.
మగ్గాల ఒక 5 నిమిషాలు టమోటాలు మసాలా అంతా మగ్గి ముక్కలకు పడితే మనకి చికెన్ లోపల సప్పదనం ఉండదు. చికెన్ మరీ ముదురుదైతే అసలు బాగోదండి. ముక్క కావాలా? లేత ముక్కిస్తాను. దీంట్లో ఇవి చిన్న ఉల్లిపాయ నచ్చిపెట్టి బాగుంటుంది. మంచి టేస్టీగా చేశాను ఫ్రెండ్స్, జ్యూసీగా. లేత పొడి బాగుందా? ఒకసారి తినిపించచ్చు. టేస్ట్ ఎలా ఉంది తెలీదా నీకు? ఇలా ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ 30% ఉడికింది ఫ్రెండ్స్. జ్యూసీగా ఉంది కదా, బాగుంది కదా. వీడియోలో ఎలా ఉందో కానీ అసలుగా గ్రేవీ జ్యూసీ గ్రేవీలా ఉంది. అసలు నేను వాటర్ పోసుకోకుండా తింటే ఎలా ఉంటుంది? ఇలా కూడా ఉంటుంది, కానీ కలుపుకొని తింటాను. నలుగురు ఉన్న చోట ఇక్కడ పాప తోటలో ఉండే వాళ్ళకి కూడా కొంచెం పెట్టాలి ఫ్రెండ్స్. రైతులు ఉంటారు కదా, అందుకనే కొంచెం నేను ఏదైనా చేస్తే కూరలో కొంచెం నీళ్ళు లేకుండా చేస్తే మనకి ఇబ్బంది అయ్యింది. ఒక్క పూటకి చేయాల్సింది అప్పటికప్పుడే అయిపోయింది అనమాట. కొంచెం వాటర్ పోసుకున్నా, 1 గ్లాసున్నర దాకా. ఇంకా ఉడకాలి కదా ఇది, అందుకని చెప్పేసి ఒక బాటిల్ నీళ్ళు పోసేసి దీన్ని చక్కగా ఉడికిచ్చేసుకుంటే కొంచెం షేర్గా ఉంటుంది. మన చికెన్ ఫ్రై ఉంటుంది కదా, అది నంచుకొని శుభ్రంగా తినేయచ్చు. ఏం ఇల్లామా? ఓకేనా? చూడండి, మీరు పేస్ట్ మర్చిపోయచ్చు. రైటింగ్ చేసుకొచ్చింది. కొత్తిమీర మా అమ్మాయి కట్ చేసింది. చాలా బాగుంది. టేస్ట్ నిజంగా చాలా బాగుంది.
అన్నం అమ్మా, వేడి వేడి బాస్మతి రైస్. అన్నం అయితే రైస్ లెక్క పెట్టుకోవచ్చు సిరి. అవును, ఒక్కొక్క మెతుకు అలా కూడా చేసిద్ది అంతే. అసలు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. అన్నం బాగుంటే పచ్చడి మెతుకులు వేసుకొని అయినా సరే తినేయచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఈ కూరకి ఈ బాస్మతి రైస్కి చికెన్ కర్రీ లేకపోయినప్పుడు కూడాను చూడండి. నువ్వే పెట్టేయమ్మా. పెడతానే, ఇదిగోండి ఇది చూడండి. ఈ కోడిగుడ్లు ఇలా వేసుకొని ఈ ఆయిల్ ఉంది చూసారా, ఈ ఆయిల్తోనే అన్నం కలుపుకొని తినేసేయచ్చు ఫ్రెండ్స్. నిజం, అంత అన్నం నిజంగా ఈ ఆయిల్తో సరిపోయి ఈ ఆయిల్తో తినేసేయచ్చు. అంత బాగా చేశాను. ఇదిగోండి కూర కూడా చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత టేస్ట్ అనేది ఖచ్చితంగా చూడాలి కదా. ఇవ్వండి. ఇదిగోండి శతాక్షి హాలిడేస్కి స్పెషల్. జ్యూసీ ఎంత బాగుంది చూడండి. ఆహా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నోట్లో నీళ్ళు వస్తున్నావా? మామూలుగా లేదు. సో ఈ కేక్ అయితే వెనెలా మేడంకి, ఎందుకంటే నన్ను ఇంతగా తగ్గించింది మేడంకి కాబట్టి ఈ కేక్ మేడంకే దక్కింది. సో మేడం థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ లాస్ పార్టీ. కూడా తొందరలో వస్తుంది పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, పార్కిల్లో జాయిన్ అయ్యి నేను 35 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ 75 అండి. దీనికి ముందైతే 110 కేజీలు 100 గ్రాములు ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇది నా ఓల్డ్ వీడియో. ఒక సాంగ్ చేశాను, ఆ సాంగ్లో నేను చాలా లావుగా ఉన్నాను, అబ్బా అసలు అసహ్యంగా ఉన్నానని చెప్పేసి ఇంక ఈ వీడియో అనేది అప్పుడు పోస్ట్ పెట్టలేదు. కానీ ఒకసారి మీరు నన్ను స్టడీ చేసినట్టయితే ఎంత లావు ఉన్నానో అసలు నేను, నా ఆకారం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఇప్పుడైతే నేను చాలా స్లిమ్గా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఇది నా ఓల్డ్ వీడియో అండి. మీరు ఇప్పుడు స్టార్టింగ్ పెట్టింది కేక్ కట్ చేసేది ఇప్పుడు ప్రజెంట్ వీడియో అనమాట. ఇంకా నేను ఇప్పుడు వెయిట్ లాస్లో ఉన్నాను. ఒక 10 days తర్వాత నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. కరెక్ట్గా నేను స్లిమ్ అయ్యి నాకు నచ్చిన బట్టలన్నీ వేసుకోగలుగుతున్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా పిల్లల్ని నేను మంచిగా జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నాను. నేను బాగుంటే నా ఫ్యామిలీ బాగుంటుందండి, మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఆహా, ఓహో, అసలు ఎంత కమ్మగా ఉంది సరే, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్ అమ్మ, సూపర్ అసలు సూపర్. అబ్బా అంత బాగుంది సిరి కూర, చాలా బాగుంది కదా, సూపర్ టేస్ట్ ఉంది. ఒక్కోసారి కూర కుదిరిద్ది ఫ్రెండ్స్, అసలు ఎందుకు ఇంత బాగా కుదిరింది అనిపించింది. ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మర్చిపోయాం. కూర ఎంత బాగుంది, ఫ్రై నాకు బాగా నచ్చిందమ్మా. శతాక్షిని దృష్టిలో పెట్టుకుని చేశా. ఆ ఫ్రై అయితే అంత అన్నం తినొచ్చు, చాలా బాగా కలుస్తుంది.
కమ్మగా ఉంది కూర. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాంటి భోజనం దొరకదు. ఒక వంట వచ్చిన ఆడది ఇంట్లో ఉంటే వాళ్ళ లైఫ్ ఇంకా తిరుగుండదు ఫ్రెండ్స్. నిజంగా అందరికన్నా అదృష్టవంతులు ఇంట్లో ఫ్యామిలీలో వంట వచ్చిన వాళ్ళ వైఫ్. అవును, ఎందుకంటే ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా తింటారు. ఎంత కమ్మగా ఉంది కూర. చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిందమ్మా. అవునమ్మా, ఫ్రై అయితే ఎంత అన్నం తినేయచ్చు. గ్రేవీ కావాలా? వద్దమ్మా, చికెన్ తిన్నాక ఫ్రై తిన్నాక తింటా. బాగుందా? గ్రేవీనా? ఓకే, పెరుగుందా? పెరుగు లేదమ్మా, కూరలో వేసేసా. ప్లీజ్ తిను, నీకోసం ఇష్టంగా చేసా. పీస్ బాగుందమ్మా, తిను. గుడ్డు తిను అయితే. గుడ్డు తిన్నా. ఫుల్ ముక్క తినవా? నీకు ఇష్టం కదా. చూడు ఎంత బాగుందో జ్యూసీగా. తిన్నా. తిను, కొంచెం తిను. సూపర్గా ఉంది సిరి కూర. అసలు కర్రీ బాగుంది, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. గుడ్ తిను. గుడ్ చాలా బాగుంది.
మంచిదేమా ఎంత బాగుందో కూర. నాకు ఇలా వచ్చి వంట చేయటం చాలా ఇష్టం ఫ్రెండ్స్. నిజంగా మాకు రోజు ఒక పిక్నిక్ లా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో ఉండి వంట చేసే కన్నా తోటలో ఎంత కూల్గా ఉంది అదే అసలు. ప్రశాంతంగా కామ్గా ఉంటుంది ఇక్కడ. మనుషుల చప్పుళ్ళు కానీ ఏం లేవు. ఎంత ప్రశాంతంగా ఉందో. జీవితంలో ప్రశాంతత చాలా అవసరం ఫ్రెండ్స్. దానికోసం మనం లైఫ్లో కూడాను పీస్ఫుల్గా లైఫ్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అవునా కదా? అది కూర అయితే బాగుంది. నేను స్నాప్చాట్లో అకౌంట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియోస్ కానీ యూట్యూబ్ షార్ట్లో పెట్టే వీడియోస్ కానీ ఏమి పెట్టకుండా ఫ్రెష్గా కొత్త వీడియోస్ పెడుతున్నాను. మీరు నన్ను అక్కడ ఆ వీడియో ఏం పెట్టారో చూసుకొని ఫాలో చేయండి. వీడియో కింద లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ త్రూ మీరు వెళ్ళండి. స్నాప్చాట్లో కూడా చెరిసతాక్షి ఉంటుంది. సేమ్ ప్రొఫైలే కదమ్మా? సేమ్ ప్రొఫైలే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిటినీ ఫాలో చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లవ్ యూ ఆల్. మీరు నన్ను చాలా సపోర్ట్గా చూశారు. మీరు ఇచ్చిన అభిమానం, అభిమానాలు మాకు ఎవ్వరు ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకేనా? మంచి మంచి వంటలు చేస్తాను. బాయ్. సీ యూ ఫ్రెండ్స్. బాయ్. చాలా బాగా కుదిరింది కూర.